హాయ్ అండి. నేను మీ మధుశ్రీని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. 2 రకాల కర్రీస్ అయితే చేస్తున్నానండి ఫిష్ తోటి ఇయాల. ఇది తొళ్ళు చేప అంటారా అండి. 2 కేజీలు అయితే వచ్చింది చేప. బతుకుతుంది ఇది. నోరు చూసారు ఎలా ఉంటుందో. బతుకుండి చేప అండి. చేపని క్లీన్ చేసుకొని ముక్కల్ని కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు వేసి ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత గిన్నెలో పెట్టుకున్నాను. నీచు వాసన రాదండి సాల్ట్ వేసి కడగడం వల్ల. ముక్కలు పక్కన పెట్టుకోండి. ముక్కలు విడిపోకుండా ఉండడం కోసం కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకొని మనకి కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని, ఇది ఫిష్ కర్రీ కాబట్టి నీచు వాసన గట్టా రాదు. ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను. ఆయిల్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీకి మూత పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి. చేపల కూర చాలా టేస్టీగా వస్తుంది. మూత తీయకూడదు, మూత వేసే ఉంచాలి. నేను చూపించలేదు కానీ మూత అయితే వేసాను. నేను వేయడం తీయడం నేనేం చూపించలా. ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. షార్ట్ ఛానల్, సెకండ్ ఛానల్ కూడా నేను కింద టైటిల్ ఇస్తానండి, మీరు క్లిక్ చేసి చూడండి. మెలోడీ సాంగ్ చేస్తున్నాను. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. పసుపు వేసాను, 1 స్పూను పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పక్కకు గెంటుకుని ఇది పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉల్లిపాయ ముక్కల్లో కలిపేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత కర్రీకి తగినంత కారం కూడా తీసుకున్నాను. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చేప ముక్కల్ని, ఇవి కూడా ఒకసారి వేసేసుకోవాలి. ఒక పక్క ఉప్పు కారం పట్టిన తర్వాత సాల్ట్ వేసానండి, కర్రీకి తగినంత సాల్ట్ వేసిన తర్వాత కలిపేసుకున్నాక ఈ ముక్కల్ని వేసాను. ఒక పక్క కొంచెం పట్టిన తర్వాత ఉప్పు కారాలు మళ్ళీ ఇంకొక పక్కకి జరుపుకోవాలి. జరిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కువ వేయకూడదు. చేప ముక్క ఎక్కువ ఉడికినా కూడా టేస్ట్ ఉండదు. మరీ తక్కువ అని కాకుండా కరెక్ట్గా వేసుకోవాలి. మనకి వాటర్ వేసిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత చింతపండు కూడా గుజ్జు కింద వేసుకున్నాను. వేసుకున్నాక ఒక 10 నిమిషాలు అయితే ఉడుకుతుంది. దగ్గర పడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర వేసి దంచుకునేది కూడా వేస్తున్నాను. ఈ జీలకర్ర పొడి కన్నా ఈ చేపల కూర, ఈ చేపకైతే మాత్రం మనం దంచుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం వేసుకుని దంచుకుంటే బాగుంటుంది. చేపల కూర అయితే అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసిన. సెకండ్ కూరకి ఒక గిన్నె పెట్టుకోండి. ఉల్లిపాయ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాక ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ తీసుకున్న. ఈ చేపలు అయితే జల్లలండి, పెద్దది, చాలా పెద్దగా ఉంది జల్ల అయితే. ఇది కూడా 1/2 కేజీ వచ్చింది. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదా, కర్రీకి తగినంత కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా కలుపుకున్నాక అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాక ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆ కారంలో కలిపేసుకోవాలి. ఇది జల్లండి, జల్ల చేప. దీన్ని కూడా క్లీన్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకుని కారం పట్టేలా ఒక పక్క నుండి 2 పక్కకి టర్న్ చేసుకున్నాక ఈ జల్లలో కూడా గుడ్లు ఉన్నాయండి. మీకు కనిపిస్తున్నాయో లేదో, నేనైతే ఇలాంటి గుడ్లను ఎప్పుడు చూడలేదు. కొంచెం పెద్దగా ఉన్నాయన్నట్టు. ఇది మా వాళ్ళని అడిగితే తింటారు ఇవన్నీ చెప్పాడు మా డాడీ అయితే, అందుకే వేసాను. చాలా పెద్దగా ఉన్నాయి ఈ గుడ్లు. జల్లగుడ్డు అంటే కొంచెం తక్కువగా ఉంటుంది కదా, నాకు అదే తెలుసు, ఇదైతే తెలియదు అసలు.
రెండొక పక్కకి తిప్పుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే దగ్గర పడింది కదా. తగినంత వాటర్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుంటే నానబెట్టుకోండి. ఒక మామిడికాయ కోరికని తీసాను. ఇందులోనే చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇది మామిడికాయ తురిమేనని చెప్పాను కదా, అది కూడా వేసుకోవాలి. జల్లెలు కర్రీస్ వేసేటప్పుడు మామిడికాయ కానీ చింతకాయ కానీ వేస్తేనే దానికి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఈ కూర కూడా వేసేసుకున్నాక ఒకసారి మొత్తం ముక్కలు పట్టేలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. జీలకర్ర పొడి, పిస్ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను. ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. నేను చేసిన ఈ 2 కర్రీస్ మీకు ఎలా అనిపించినాయో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.